అండ్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మొన్న మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మనవరాల బర్త్డేకి. అక్కడ చిన్న మినీ గార్డెన్ వేసుకుందండి పాప. వాళ్ళు చిన్న చిన్న మొక్కలు కానీ చక్కగా పూస్తున్నాయన్నమాట. తన రోజు పూజ చేసుకుంటుంది. ఇక్కడ మందారమున్ని బంతిపూలు దొరుకుతాయి. అసలు కనకంబరాలు చామంతులు అవి ఏం దొరకవు. మన తెలుగు వాళ్ళు మాత్రం ఇక్కడ వేసుకుంటారనమాట. ఎవరింట్లో వాళ్ళు మొక్కలు రోజు పూజ చేసుకుంటారు కదండి వాళ్ళైతే. ఇగోండి కొంచెం నందివర్ధనాలు కూడా చిన్న మొక్కలైనా పూస్తున్నాయి అన్నమాట. ఇవి పువ్వులు ఇగోండి కనకాంబరాలు కూడా తను వేసింది పాప. వాళ్ళ అత్తగారు వాళ్ళు వేసుకున్నారనమాట. ఇది గుంతకళ్ళు అనమాట. గుంతరేనాకు అంటారనమాట. ఇది హెల్త్కి చాలా మంచిది. తింటే ఆరోగ్యం అనమాట. ఇది మన ఇంట్లో వేసుకోవచ్చండి. చిన్న జంట వేస్తే చాలు మొక్కలు విపరీతంగా వచ్చేస్తాయి మనకి. వారం వేసరికి మనకి చక్కగా ఇవి వచ్చేస్తుంటాయండి. మనం వారానికి 2 సార్లు తిన్నా ఇది చాలా హెల్త్కి మంచిది. ట్రై చేయండి. ఎక్కడైనా దొరుకుతా మట్టుగా కంపల్సరీగా ఇది వండుకొని తినండి. స్కిన్ గ్లో అవుతుంది, స్కిన్ టైట్ అవుతుంది. ఆకుకూరలు ఏవైనా మంచివే కదండి హెల్త్కి. మనం ఎన్ని తిన్నా చూడండి. ఇవి ఎక్కువ ఆకుకూరలు తింటే చాలా మంచిది. ఇది పప్పులో వేసుకోవచ్చు, అలాగే పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి కూడా వేసిందండి. ఇక్కడ సీడ్స్ అయితే రావట్లేదు టాటా నగర్ అయితే. ఇది వైజాగ్ తెచ్చిన సీడ్స్ అయితే చక్కగా వచ్చాయండి. చాలా మొక్కలు వచ్చాయి. చాలామందికి ఇచ్చింది కూడా పాప. ఇగోండి చక్కగా ఆకులు 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని పప్పులు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. 3 విజిల్లు వచ్చినంత వరకు చక్కగా బాగుంటుంది. పప్పు తోటకూరలాగానే ఉంటుందండి. దానికంటే హెల్త్ మంచిది. ఇది అన్నిటికన్నా బాగుంటుంది. చిన్న జంటలు వేసుకున్నా చాలండి. మన ఇంట్లోనే చక్కగా వేసుకోవచ్చు. ఎక్కువ అవసరం లేదు. ఇగోండి తిరగమోతండి పప్పు వేసుకొని. మంచి రెసిపీ అండి ఇది. మంచి హెల్తీ. ఏ ఆకుకూరైనా మనకు మంచిదే కదా. ఇదైతే మనకి ఇంకా తోటకూర అయితే మనకు చాలా కష్టం. కానీ ఈ గుంతకల్ల రేక అంటారండి. మీ ఏరియాలో ఏమంటారో కామెంట్లో పెట్టండి. కనకాంబరాలు కూడా చక్కగా ఇక్కడ దొరకవండి. కనకాంబరాల చెట్లు వేసుకుంటారు. మన ఇంట్లో పూస్తే మనకి ఎంత హ్యాపీనెస్ వస్తుంది కదండి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇగోండి పాపాల ఇంట్లో ఇంకా ఎక్కువ పూసాయి. 2 డేస్కి ఇన్ని అయ్యాయి అనమాట. వీడియోని ఇస్తే లైక్ చేయండి. అలాగేనండి ఇక్కడ ఫంక్షన్ చేశారనుకోండి 300 ఇస్తే కానీ అవి రావు. బుక్ చేసుకుంటారు బెంగళూరు నుంచి. పక్కన ఎక్కడి నుంచో బుక్ చేసుకుంటే కానీ రావు. మూర 300 ఉంటుందండి అవి. ఇగోండి పల్లి వేపుకుంటాను. కొంచెం వాటర్ వేసుకుంటే నానుతుందండి. 5 మినిట్స్ వదిలిస్తే మా నానిన తర్వాత తొందరగా అయిపోద్ది అనమాట. ఇగోండి పోపు వేసుకుంటున్నాను. చట్నీ పల్లి చట్నీ అండి. పొట్టు తీయట్లేదు. పొట్టు తీయకపోయినా మంచిదానండి హెల్త్కి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీయకుండా చేసుకుంటారు. వీడియోలు అంతా ఎక్కువైపోతే సారీ అండి. ఆ మాత్రం పెట్టాలి కదా. పల్లి చట్నీ మంచిదండి మార్నింగ్ టిఫిను. ఓకే బాయ్. థ్యాంక్ యూ అండి.